Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావిడి 2024 జనవరి 16తో ముగియనున్న అసెంబ్లీ గడువు. అక్టోబర్ 10న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్. 4000 మంది సిబ్బంది బదిలీలకు ఈసీ కసరత్తు. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు ఎన్నికలు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. జనవరితో బీఆర్ఎస్ ప్రభుత్వం గడువు ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ 10న తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 5 నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ఎన్నికల సమయంలో హడావిడిగా కాకుండా ముందుగానే వ్యవహారాలను మొత్తం చక్కదిద్దుకుంటున్నాయి. వరుసగా సభలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నాయి. జనాలను కూడా తమ వైపు తిప్పుకునేలాగా ఎన్నికల మేనిఫెస్టోను చూచాయిగా ప్రకటిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగియనుంది. అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ అన్ని కుదిరితే అక్టోబర్ 10న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 2018లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా నవంబర్ 10వ తేదీన నోటిఫికేషన్ వెల్లడించింది. అదేవిధంగా ఈసారి నెల రోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 16తో ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే మరో 3 నెలల్లో అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదలవుతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ అక్టోబర్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తే ప్రస్తుతం ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారిపోతుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రమే ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే అధికారుల బదిలీలపై బీఆర్ఎస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆపద్ధర్మ ప్రభుత్వంలో అధికారులకు విపరీతమైన పవర్ వస్తుంది. ప్రభుత్వం నామమాత్రం అయిపోతుంది కాబట్టి అధికారులకే అన్ని అధికారాలు ఉంటాయి. దీంతో ఇప్పుడే అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. తనకు అనుకూలమైన అధికారులను జిల్లాలో నియమించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇటీవల తెలంగాణ చీఫ్ సెక్రటరీతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు భేటీ అయిన నేపథ్యంలో పలు సూచనలు చేసింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత సీఎం బదిలీ అధికారుల జాబితాను చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి తెప్పించుకున్నారు. త్వరలోనే పలు జిల్లాలకు సంబంధించిన కీలక అధికారులను బదిలీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వేకెన్సీ రిజర్వ్లో ఉన్న కొంతమంది అధికారులకు కీలక పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అక్టోబర్లోనే వెలువడనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు ముందు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్ గా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. చూడాలి మరి ఎవరు నెగ్గుతారో. ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.